ఏవేవో కళలు, పీడ కళలు, చెడ్డ కళలు, సాతానుకు సంబంధించినటువంటి కళలు, భయాలు నన్ను వెంబడిస్తున్నాయ్యా. ప్రశాంతమైన నిద్ర నాలో రావట్లేదు. అందుకనే బైబిల్ తల కింద పెట్టి పడుకుంటున్నాయ్యా. చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని తల క్రింద పెట్టుకొని పడుకుంటున్నారు. వాళ్ళకి నిద్ర రాదు. కొంతమందికి రాత్రంతా బొర్లినా నిద్ర రాదు. మీరు అనుకుంటున్నారా ధనవంతులకు నిద్ర వస్తుందని? రాదు రాదు రాదు. ధనవంతులకు అస్సలకి నిద్ర రాదు. నా డబ్బు ఏమైపోతుందో ఏమో, నా డబ్బు ఎవరు తీసుకుపోతాడో ఏమో. ఒక పేదనుకున్నంత ప్రశాంతత ధనవంతునికి ఎక్కడిది? ఆ పొలం ఏమైందో, అక్కడ 100 ఎకరాలు ఉంది, ఇక్కడ 100 ఎకరాలు ఉంది, ఆడ 1000 ఎకరాలు ఉంది, ఆ ఢిల్లీలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బొంబాయిలో ఒక బిల్డింగ్ ఉంది, అమెరికాలో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఒకటి ఉంది. ఏ ఇంట్లో వండుకోవాలి, ఏ రూమ్లో వండుకోవాలి, ఇవన్నీ ఏమైపోతాయి? నేను చచ్చిపోయి ఏమవుతానేమో, నేను ఎప్పుడు చచ్చిపోతా, వానికి ఇదే కలవరం. ధనవంతులు లేదు నెమ్మది. రాజకీయ వ్యక్తులున్నారే, వాళ్ళకు లేదు నెమ్మది. ఎమ్మెల్యేలకు లేదు నిద్ర. రోజు కుయ్యో కుయ్యో అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి లేని నిద్ర దేవుడు నీకు ఇస్తాడు. మంచిగా తిని బుక్కెడు తిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి హాయిగా నిద్రపోతున్నావు. రాజకీయ సంబంధులకు లేదు నిద్ర, ఆ ప్రశాంతత. ఆ ముఖ్యమంత్రులకు లేదు ప్రశాంతత. రేపు ఎవరు గెలుస్తారో ఏమో, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో ఏమో, రేపు నేను వస్తానా రానా, ఓట్లు వేస్తారా వేయరా, ఆయన టెన్షన్ ఆయనదే, ఆయన పరిచయం ఆయనదే, ఆయన చింత ఆయనదే, ఆయన దిగులు ఆయనదే, ఆయన బుగులు ఆయనదే. ప్రధానమంత్రికి లేదు ఈసారి నేను వస్తానా రాదా. దేవుని బిడ్డలారా, అందరూ ఒక లోక సంబంధమైన భయంతో, సాతాను సంబంధమైన భయములతో, శరీర సంబంధమైన భయములతో కుమిలి కృషించిపోతున్నారు, నశించిపోతున్నారు. ఈరోజు క్రైస్తవులలో కూడా ఇలాంటి కలవరం ఉంది. ఇలాంటి మనసాక్షి దోషారోపణ చేస్తుంది. కాబట్టి క్రైస్తవులు కూడా నేను మంచిదాన్ని కాను అని మనసాక్షి చెప్తుంది. నేను ప్రార్థన చేయట్లేదు, నేను సరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు, నేను బైబిలే చదవట్లేదు, నేను ఉపవాసమే చేయట్లేదు, నేను సరైన సేవ చేయట్లేదు అని కుళ్ళి కృషించిపోతున్నటువంటి క్రైస్తవుల్లో కూడా మనసాక్షి దోషారోపణ చేసే దాని మీద కలవరపడుతున్నారు. ఈ కలవరాలన్నీ పోవాలంటే ఒక పని చేయాలి. ఈ భయాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలట. వినండి, ఈ పనికి మాలిన భయాలన్నీ తొలగిపోవాలంటే మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, చదవండి 19:9. యెహోవా యందలి కీర్తన